మీరు మా వీడియోస్ ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అనగనగా ఒక అడవిలో పులి ఆలుమొగలు ఉండేవి. వాటికి 3 పిల్లలు. 3వ పిల్ల పుట్టిన కొద్ది నెలలకే నానపులికి పెద్ద జబ్బు చేసింది. ఒక రోజున తన 3 పిల్లల్ని దగ్గరకు పిలిచి నానపులి ఇలా చెప్పింది. నేను ఈ క్షణానో మరు క్షణానో చచ్చిపోతాను. నేను చచ్చిపోయే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇది మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. అరణ్య సామ్రాజ్యానికి మనం రాజులం. వీర శౌర్యానికి మన జాతి పుట్టినీయు. ఈ కోన నుండి ఆ కోన వరకు యథేచ్ఛగా అరణ్యంలో సంచరిస్తూ ఇష్టం వచ్చిన జంతువుల్ని వేటాడుతూ ఉంటాము. కానీ మనిషి అనే మృగం ఒకటి మీకు తెలియనిది ఉంది. అది చాలా జిత్తులమారి శక్తి కలది. ఆ మనిషి జోలికి మీరెప్పుడూ పోవద్దు. మనిషి చుట్టుప్రక్కల ఉన్నాడు అని మీరు ఎప్పుడైనా గ్రహిస్తే ఆ ప్రాంతాల నుండి ఇతర చోట్లకు వెళ్ళిపోండి. అదే మీకు నా ఆఖరి సలహా. ఈ మాటలు చెబుతూ నానపులి ప్రాణాలు వదిలింది. చాలా కాలం వరకు నానపులి చెప్పిన సలహా ప్రకారం పులి పిల్లలు 3 ఆ ప్రకారం నడుచుకుంటూ వచ్చాయి. వాటికి రోజూ కావాల్సిన ఆహారం కోసం అడవి పందులు, జింకలు, లేళ్ళు మొదలైన వాటిని వేటాడి తినేవి. కానీ వినోదం కోసమైనా మనిషిని వేటాడాలి అనే ఆలోచన అవి మనసులోకి రానిచ్చేవి కావు. ఆ చుట్టుప్రక్కల ఎక్కడైనా నరసంచారం ఉన్నట్లు తెలిస్తే ఆ చోటు విడిచి దూరంగా పోయేవి. పులిపిల్లల 3 చిన్నదైన తమ్ముడు పులికి మాత్రం తండ్రి చెప్పిన సలహాపై నమ్మకం రోజురోజుకి తగ్గిపోవటం ప్రారంభించింది. అన్న పులులిద్దరికన్నా తమ్ముడు పులికి స్వతంత్రపు ఆలోచన, సాహసము ఎక్కువ. కాస్త పెద్దదై కండలు గట్టిపడగానే తండ్రి భయంకరంగా వర్ణించిన మనిషి మృగాన్ని వెతికి వేటాడాలన్న ప్రబలమైన కోరిక తమ్ముడు పులి మనసులో కలిగింది. ఈ దురాలోచన మనసులో ఎప్పుడైతే ప్రవేశించిందో ఆ క్షణమే మనిషిని వెతకడానికి అడవి సరిహద్దు ప్రాంతాలకి తరలిపోవాలని తమ్ముడు పులి నిశ్చయించుకుంది. ఈ సంగతి అన్న పులులు తెలుసుకొని అలా జరగకుండా ఆపాలని తమ్ముడు పులిని అనేక విధాల బుజ్జగిస్తూ బ్రతిమాలాయి. చచ్చిపోతూ తండ్రి చెప్పిన ఉపదేశాన్ని జ్ఞాపకం చేశాయి. ఎన్ని విధాలుగా నచ్చ చెప్పాలని ప్రయత్నం చేసినా తమ్ముడు పులి ససే మీరా నా పట్టును పిలవను, మనిషి అంత నేను తెలుసుకోవాలి అంది. ఇక చెప్పేది చేసేది ఏమీ లేక అమ్మ పులి, అన్న పులులు తమ్ముడు పులిని దాని కర్మానికి తాని వదిలేశాయి. అంతు తెలుసుకోవాలి, వేటాడాలి అన్న యోచనే తప్ప తమ్ముడు పులి మనిషిని ఎప్పుడూ చూడనే లేదు. అందువల్ల మనిషి లక్షణాలు ఎలాగైనా ముందుగా తెలుసుకోవాలనుకుంది. వెళ్తూ ఉండగా కొంత దూరంలో ఒక ముసలి ఎద్దు ఒంటి నిండా వాతలు, దెబ్బలు గుత్తులతో బక్క చిక్కి పచ్చిక వేస్తూ కనిపించింది. తమ్ముడు పులి దగ్గరకు వెళ్ళి, ఇదిగో ఒక్కసారి తల ఎత్తు, మనిషి అంటారు నువ్వేనా అని అడిగింది. అబ్బే, నేను కాదు. చావుకి సిద్ధంగా ఉన్న ఒక ముసలి ఎద్దును నేను. మనిషితో నీకేం పని అంది పక్క చిక్కిన ఎద్దు. మరేమి లేదు, మనిషిని వేటాడి మాంసం రుచి చూడాలని ఉంది అంది తమ్ముడు పులి. ఈ బాబోయ్, మనిషిని వేటాడమే! ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనల్ని కట్టిపెట్టు. నా స్థితి ఎట్లా ఉందో చూడు. దీనికంతటికీ ఎవరు కారణం అనుకున్నావు? మనిషే. నా చేత బాగా చాకరీ చేయించుకున్నంత కాలం చేయించుకొని నేను ముసలిదానని పని పాటలకు పనికిరానని తోచగానే నన్ను ఈ అడవిలోకి తోలేశాడు. స్వార్థం, తెలివితో కూడిన బలం గల జంతువు మనిషి తప్ప ఇంకొకటి ఉండబోదు. మనిషి జోలికి పోవద్దని నా సలహా అంది. బక్క చిక్కిన ఎద్దు
తమ్ముడు పులికి ఈ మాటలు వింటే నవ్వు వచ్చింది. మరికొంత దూరం పోగా ఒక ముసలి ఏనుగు చర్మం ఒళ్ళంతా వేలాడుతూ ఒంటరిగా కనిపించింది. తమ్ముడు పులి ఆగి మనిషి అంటారు నువ్వేనా అని ఏనుగును అడిగింది. ఏనుగు చేటలాంటి చెవుల్ని ఆడిస్తూ అబ్బే, నేను చావుకి సిద్ధంగా ఉన్నా ఏనుగుని. నీకు మనిషితో ఏం పనో నేను తెలుసుకోవచ్చా అంది. ఓ దానికే మరేమీ లేదు. నాకు మనిషిని వేటాడాలని ఉత్సాహం, అందుకోసమే బయలుదేరాను అన్నది తమ్ముడు పులి. ఈ మాటలు విని ఏనుగు తన తొండాన్ని ఊపుకుంటూ ఇట్లా చెప్పింది. మంచిదానివే, నీకు పోయే కాలం వచ్చింది కాబట్టే ఇటువంటి దురాలోచన తట్టింది. చాలు చాలు, బ్రతికి బాగుండాలంటే వెనక్కి వెళ్ళు. చూసావా, ఇప్పటి నా స్థితికి మనిషే కారణం. నేను వయసులో ఉన్నప్పుడు నా అంత బలవంతులు, నన్ను ఎదిరించగల వాళ్ళు ఎవరూ లేరని విరవీగేదాన్ని. అరణ్యమంతా విచ్చలవిడిగా సంచరించేదాన్ని. కానీ ఏమి లాభం? నువ్వు వెతికి వేటాడదాం అనుకుంటున్న మనిషి నన్ను గూటిలో దించాడు, మచ్చిక చేశాడు. నా వల్ల తనకు అనుకూలమైన పనులన్నీ చేయించుకునేవాడు. నాలో ఓపిక ఉన్నంత కాలం నేను తిన్నంత ఇచ్చేవాడు. నేను ముసలిదాననే పనికి రానని తోచగానే అడవిలోకి తోలేశాడు. మనిషి కన్నా స్వలాభి, నేర్పరి ఇంకొక జంతువు ఈ సృష్టిలోనే ఉండదు. నా మాట విని నువ్వు ఈ ఆలోచన మొదలుపెట్టు అంది. తమ్ముడు పులికి ముసలి ఏనుగు చెప్పింది ఏమీ నచ్చలేదు. పైగా బక్క చిక్కిన ఎద్దు ముసలి ఏనుగు చెప్పిన సంగతులు విన్న తరువాత మనిషిని వేటాడాలన్న కోరిక మరింత ఎక్కువైంది. కొంత దూరం వెళ్ళగా దూరాన రంపంతో చెట్లను కోస్తున్న శబ్దం వినబడింది. ఆ శబ్దం విని ఆ వైపుకే అడుగులో అడుగు వేసుకుంటూ తమ్ముడు పులి నడిచింది. అక్కడ ఒక పెద్ద చెట్టుని రంపంతో కోస్తూ ఒక కట్టెలు కొట్టేవాడు కనిపించాడు. తమ్ముడు పులి అతని దగ్గరకు వెళ్ళి అతని వైపు ఎగాదిగా చూచి, కాస్త పని కట్టి పెట్టి నా మాటకు జవాబు చెప్పు. మనిషి అంటారు నువ్వేనా అంది. ఆ కట్టెలు కొట్టే మనిషి తమ్ముడు పులి వైపు తిరిగి, నేనే మనిషి అంటే, నాతో నీకేం పని అన్నాడు. ఈ మాటలు వినేసరికి తమ్ముడు పులికి చెప్పలేనంత సంతోషం కలిగింది. ఇన్ని రోజులకి తాను వెతుకుతున్న మనిషి జంతువు కనిపించాడని. నీకోసమే వెతుకుతున్నాను. నిన్ను చంపి నీ మాంసం తినాలి అంది. పాపం అట్లాగా, నువ్వు ఒట్టి పిచ్చిదాన్లాగున్నావే. ఒక పులి చేత చచ్చేటంత బలిహీనుడు అనుకున్నావా మనిషి అంటే అన్నాడు కట్టెలు కొట్టేవాడు. తమ్ముడు పులి పెద్దగా నవ్వి, నిన్ను చూస్తేనే తెలుస్తుంది ఎంత బలవంతుడువో అంది. నా బలాన్ని గురించి నీకింకా ఏమీ తెలియదన్నమాట. అలాగైతే నా వెంటరా, చూపిస్తాను అన్నాడు ఆ మనిషి. తమ్ముడు పులి సరేనని అతని వెంట నడవసాగింది. కొంత దూరాన కొయ్య దుంగలతో కట్టబడిన చిన్న బోనును చూపిస్తూ ఆ మనిషి, అది చూసావా, దాని ఇల్లు అంటారు. నేను కట్టాను. అందులో ఉంటే ఎండ, వాన, చలి నన్ను ఏమీ చేయలేవు. మీ సంగతి అలా కాదు. అటువంటి ఇల్లు కట్టుకొని ఎండని, వానని, చలిని ఎదిరించలేనప్పుడు మీకు ఎంత బలం ఉండి ఏమి లాభం అంటూనే ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. మనిషి చెప్పిన మాటలు వినేసరికి తమ్ముడు పులికి తగని కోపం వచ్చింది. ఆ కోపం పట్టలేక ఇట్లా అంది, నేను ఈ అరణ్యానికల్లా రాజుని. నాకన్నా బలవంతులు ఎవ్వరూ ఉండరు. నా శరీరం ఎంత అందంగా ఉందో చూడు. ఇంత అందం, బలం కలిగిన నేనే ఆ ఇంట్లో ఉండాలి. బయటకు వచ్చి ఇల్లు నాకు అప్పచెప్పకపోతే చూసుకో ఏమి చేస్తాను అని గద్దించింది తమ్ముడు పులి.
అప్పుడు ఆ కట్టెలు కొట్టేవాడు తలుపు తెరుచుకొని బయటకు వచ్చి, నువ్వు చెప్పినదంతా నిజం. ఈ ఇంట్లో నువ్వే ఉండటానికి తగిన దానివని అన్నాడు. తమ్ముడు పులి వెంటనే ఇంట్లోకి ప్రవేశించి అరణ్యమంతా ప్రతిధ్వనించేలాగా బిగ్గరగా గర్జించింది. కట్టెలు కొట్టే మనిషి తలుపుకు బయట గొల్లెం పెట్టి తన దారిని తాను వెళ్ళిపోయాడు. పాపం తమ్ముడు పులి ఏమి చేస్తుంది? బయటికి రాలేక అందులోనే ఉండిపోయింది. అలా తిండి నీళ్ళు లేకుండా అందులోనే చనిపోయింది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.